వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలం ద్వారాపుడి అయ్యప్ప ఆలయానికి ఆంధ్ర శబరిమలగా పేరుంది. ఇప్పుడు ఆ ఆలయ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా భారీ ఆదియోగి విగ్రహాన్ని గుడి ముంగిట ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26 ఉదయం 7:30 ఆ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. నిర్మాణం కోసం నిర్వాహకులు 40 లక్షల రూపాయలు వెచ్చించటం గమనార్హం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ రామేశ్వరాయ శివ రామేశ్వరాయ హర హర భోలే నమః శివాయ. స్వామియే శరణమయ్యప్ప. నేను ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన ద్వారపుడి అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్న ఈ జ్ఞానయోగి విగ్రహం మొట్టమొదట నేను కోయంబత్తూరులో చూశాను. ఆ తర్వాత బెంగళూరు వచ్చినప్పుడు మా అబ్బాయి శివబాల ఏం చేశాడంటే ఓసారి సాయంత్రం రెండు గుడికి వెళ్తా అని చెప్పేసి అక్కడ ఉన్న జ్ఞానయోగి విగ్రహాన్ని చూపెట్టాడు. చూసిన తర్వాత నాకు మనసులో ఇలాంటి విగ్రహం మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అని మనసులో అక్కడే అనిపించింది. కానీ ఇక్కడ ఖాళీ లేదు కదా, ఏం చేయాలని చెప్పేసి చాలా తిరిగాను. తిరిగిన తర్వాత నర్రాజు విగ్రహానికి వెనకాల మన పెద్ద స్లాబ్ వేయించాను. దగ్గర స్లాబ్ వచ్చి 100 అడుగు పొడుగు 60 అడుగు వెడల్పులో స్లాబ్ జరిగింది. ఆ తర్వాత కోమరపాలెం వాస్తవులు రెడ్డిగా అయిన ద్వారా ఈ శిల్పి ద్వారా ఈ విగ్రహ నిర్మాణం చేయబడింది. ఇది దగ్గర 7 మాసాల్లో ఆయన పూర్తి చేసి మాకు ఇచ్చారు. అంతేకాకుండా శివుడికి లోపలికి వెళ్తే ధ్యాన మందిరం పెట్టాం. అక్కడ పూజలు కానీ విశేషాలు కానీ ఏమి ఉండదు. డైలీ దీపం పెట్టుకుంటారు. వెళ్ళి ధ్యానం చేసుకుని స్వాములందరూ బయటికి రావడమే అది ఏర్పాటు చేసాం. ఇది వచ్చే శివరాత్రి రోజుకి విగ్రహ ప్రతిష్ఠ అవుతాయని చెప్పేసి పెద్దలందరూ నిర్ణయం చేసి దానికైనా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. స్వామి శరణం. ఇది మన మొట్టమొదట కోయంబత్తూరులో తమిళనాడులో ఒకటి ఉంది, తర్వాత బెంగళూరులో ఒకటి ఉంది, ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే, ఇంకెక్కడ లేవు. మన రాష్ట్రం మొత్తం ఇండియా మొత్తానికి ఇది 3వ విగ్రహం. ఇది చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపడి చాలా సంతోషపడుతున్నారు అన్న దాంట్లో అనుమానం లేదు. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిరులు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నెముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నెముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్